నైట్ కదా భోగి. అందరూ ఈరోజు షాపింగ్లకి వెళ్తున్నారు. సో చాలా రద్దీగా ఉంటుంది అనమాట అదంతా. నేనైతే ఇక్కడ మంచం వేసుకున్నాను ఫ్రెండ్స్. లోపల ఒక మంచం ఉంది చూడండి, అది అది తీస్తే మళ్ళీ వేయలేం. అందుకని ఇది ఇంకొక మంచం ఉంటే ఇంటికి తెచ్చేసాను అనమాట. ఇంకెందుకు మనకు ఉపయోగపడుతుంది కదా అని నేనైతే ఇప్పుడైతే ఒక డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకొని కూర్చున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఒక మంచి డ్రెస్ స్టిచ్ చేస్తాను పండగకి. ఇప్పుడు శారీస్లోకి వెళ్తాను అనమాట. చాలా శారీస్ ఎవరెవరికో చాలామందికి ఇచ్చాను. మా సిస్టర్కి ఇచ్చాను. సో కొన్ని శారీస్ ఉన్నాయి, అవి ఏమో అవుతాయేమో ఒకసారి చూస్తాను, చూసి కట్ చేస్తాను అనమాట. ఒక డ్రెస్ కూడా బాగుంటాయి. నేను ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసుకున్నా ఇల్లంతా నీట్గా. కాకపోతే ఇల్లు ఇప్పేది ఉందనమాట, అందుకని నేను ఇంకా పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను. ఇంటికి ఇల్లు ఇప్పేది ఉంది. తర్వాత నెక్స్ట్ కరెంట్లు పూర్తిగా బిగించాలి. ఈ మీటర్ పోతుంది, ఇది ఆల్రెడీ ఆగిపోయింది. మొన్న వచ్చే 5-6 నెలల నుంచి తీసాడు. కరెంట్ బిల్లు వచ్చింది, మొన్నటికి రాలేదు. కరెంట్ బిల్లు తీసేస్తాడు ఈ మధ్యన. తీసేస్తే కొత్త మీటర్ పెట్టుకుంటాను నా పేరు మీద పెట్టేసి. ఇంకా ఇదంతా ఈ 4 సంవత్సరాలు అయింది కదా ఇల్లు ఇల్లు ఇప్పేసిన తర్వాత కొత్త మీటర్ పెట్టుకున్న తర్వాత అప్పుడు రంగులు కాదు, సున్నం కాదు, పెయింటింగ్ వేస్తాను. ఇంటికి పెయింటింగ్ వేసి చాలా బాగా రెడీ చేస్తాను. హట్టా హౌస్ ఇలాగే ఉంచుతాను. ఈ హౌస్ని విడదీయడం అంటే ఇప్పుడు కాదు, కడితే మంచి ఇల్లే కట్టాలి. ఇక్కడ మీ అందరూ ఆదర అభిమానంతో మంచి హౌస్ కడతాను. ఇక్కడ నేను కట్టి మంచిగా కట్టాలి. షాప్ కింద ఉన్నట్టుగా పైన హౌస్ ఉన్నట్టుగా కట్టాలి. ప్లాన్ ఉంది, చేస్తాను. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఇంకో మంచి అప్డేట్ కోసం అయితే నా ఛానల్ నుంచి మీరు వెయిట్ చేయండి. ఈ ఇల్లుని ఇలాగే ఉంచకుండా మరి అప్పుడు మీరు చూసారా 3 years బ్యాక్ వీడియోస్ ఉంటుంది. ఒక వీడియో నేను ఇక్కడ చికెన్ సారు రెడీ చేస్తున్నాను, పొయ్యి పెట్టి మట్టి కుండలు పెట్టి. ఆ వీడియో చూడండి. ఉట్టి పక్కన మట్టి గోడలు ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇవి సున్నాలు వేసుకున్న గోడలు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చూస్తే మట్టి విపరీతమైన మట్టే ఉంటుంది. చూస్తే ఎక్కువ మట్టి ఉంటుంది, మీకు ఇల్లంతా మట్టి కనబడుతుంది. ఇప్పుడు ఎంత నీట్గా ఉంది చూడండి, ఇంకా నీట్గా ఉంది. కడితే మంచి ఇల్లు కట్టాలి, రేకిల్లు షెడ్ ఇల్లు కాదు, మంచి ఇల్లు కట్టాలి. కిందన షాప్ ఇస్తూ పైన హౌస్ కట్టాలి, బాగుంటుంది. డబ్బులు చూసుకొని ఆ ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ అప్లోడ్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక డ్రెస్ స్టిచ్ చేస్తాను, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాయి ఎలా కుడతాను అనేది. అప్పుడు చాలా ఎన్ని ఫ్రాక్స్ కుట్టాను, ఉన్నాయి బట్టలు ఉన్నాయి. కానీ ఈ డ్రెస్ మా అమ్మ చూసి ఇంకా మిగతా డ్రెస్సులు చూసి మంచి డ్రెస్సులలో తీస్తుంది. మంచి డ్రెస్సులు ఉన్నాయంట, మంచి డ్రెస్సులు ఉన్నాయి చాలా, వేసుకోవాలి కానీ ఓపుకుండా వేసుకోవాలి. మంచి డ్రెస్సులతో కుట్టిన డ్రెస్సులు ఉన్నాయి, నేను కొన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఫ్రాక్లు చాలా, జీన్స్, టీషర్ట్స్, లోయర్స్, తర్వాత అన్నీ చాలా మోడల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ డ్రెస్సెస్ నా దగ్గర ఉన్నాయి. అన్నీ నేను తీస్తాను, ఒకటి వేస్తాం. యూట్యూబ్లో మంచి వీడియోస్ పెడతావు, ఓకేనా. హౌస్ అయితే నా డ్రీమ్ అదండి. నేను ఆశపడ్డాను కదా, నా మనసుని దేవుడు తృప్తిపరచాడు. కిందన షాప్ కట్టి పైన హౌస్ కడతాను. రేకిల్లు, అటాచ్డ్ బాత్రూము అండ్ కిచెన్ రూమ్ ఇది కాదు, కానీ హౌసే కట్టాలి. కింద పునాదులతో ఎత్తిగేసి పైనేమో పిల్లర్స్తో వేసి కిందన షాప్ కట్టి పైన హౌస్ కడతాం. ఇస్తాడు దేవుడు, నాకు నన్ను బ్లెస్ చేస్తాడు. మంచి హౌస్ ఇక్కడ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇది నాకు దేవుడు ఇచ్చిన ప్లేస్, ఇది దేవుడి కార్యాలకి నేను వాడతా. ఇది ముందు ఏం జరుగుతుంది మీరే చూడండి. మంచి అనేక మందికి ఆశీర్వాదంగా ఈ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నేను ప్రార్థన ఇక్కడ చేస్తున్నా, దేవుడు కూడా కనికరం కూడా ఇక్కడ, దేవుడు ఆత్మ కూడా ఇక్కడ ఉంది. మంచి నేను అనుకున్న రీతి కంటే దేవుడు మంచి హౌస్నే నాకు ఇస్తాడు.
అన్నీ ఇస్తాడు దేవుడు. నేను నమ్ముచున్నాను. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మని వరకు సమస్తము సాధ్యం. నమ్ముటి నీ వలన అయితే నమ్మిన వరకు సమస్తము సాధ్యం. ఆమెనండి ఒకసారి అందరు ఆమెనండి. నా కోసం ప్రార్థన చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.